నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద సంఖ్యలో యువత వైఎస్ఆర్సీపీలో చేరిక. నలభైవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడివాడ రూరల్ మండలంలో పర్యటన. గుడివాడ 30వ వార్డులోని ఎంవి నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాలమహనాడు నాయకులు, దళిత వాడలకు ప్రత్యేక పంచాయతీలను హామీ ఇచ్చిన జగన్ ను గెలిపించుకుందాం. గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో యూత్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకుడు ఆఫ్ పార్టీ నాయకులు చొరగుడి నితీష్ చంద్ర మరియు పెద్ద సంఖ్యలో యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, కొడాలి చిన్ని, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీస్, నితీష్ చంద్ర మరియు సంస్థ సభ్యులకు పార్టీ కండువలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. గుడివాడలో కొడాలి నాని గెలుపుకు తామంతా కృషి చేస్తామని పార్టీలో చేరిన యువత పేర్కొన్నారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదని పార్టీలో చేరిన నితీష్ చంద్ర కొనియాడారు. యువత అభ్యున్నతికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ఆకర్షితులపై వైసీపీలో చేరుతున్నామని నితీష్ చంద్ర మరియు పార్టీలో చేరిన యువత పేర్కొన్నారు. దేవుడు ఆశీస్సులు, ప్రజల దయ సహకారాలతో ఎమ్మెల్యే కొడాలి నాని భారీ మెజార్టీ తిరిగి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా సీఎం జగన్ ప్రజలందరికీ మంచి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం మంచి చేసిన సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తూ ప్రజలందరూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా కొడాలి నాని, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్లను భారీ మెజార్టీలో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. యూత్ ఫర్ చేంజ్ సభ్యులు ఉదయ్ కిరణ్, రాజేష్, నాని, మణిదీప్, నిఖిల్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. అవన్నీ ఒట్టి ఓటకపు కౌరులే తప్పితే చంద్రబాబు నాయుడు ఒక సామాన్యమైన వ్యక్తి. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తెలివితేటల్లో యావత్తు కూడా చంద్రబాబు నాయుడుకు లేవు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో కూడా మరి ముందంజలో ఉంది. ఈ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అడ్డలోకి వెళ్ళిపోతా ఉన్నది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తెచ్చాడు. ఇది మరొక శ్రీలంక అయిపోతుందని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఇంతకంటే ఎక్కువ వాగ్దానాలు చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన దానికి రెట్టింపు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఎట్లా చేస్తాడు అంటే 2 రాష్ట్రాల ధోరణి. ఒక పక్కేమో శ్రీలంక అయిపోతుందంటాడు, ఒక పక్కేమో ఎందుకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేస్తాడు. ఎట్లా అమలు చేయగలడో ఈ 2 రాష్ట్రాల ధోరణిని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం ఎంత, ఈయన చేసిన వాగ్దానాల విలువతో ప్రతి ఒక్క యువతి యువకులు, చదువుకున్న పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం కంటే దాదాపు రెట్టింపు వాగ్దానాలు, రెట్టింపు మరి వేయమయ్యే వాగ్దానాలు ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేసింది. అమలు సాధ్యం కాని అసాధ్యమైన వాగ్దానాలన్నీ కూడా చేసి ఈ రోజు ఎట్లా అయినా సరే అధికార పీఠాన్ని అనుభవించాలి అని చెప్పి తపన పడుతున్న వ్యక్తులని మనం క్షమించకూడదు, వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో కూడా ముందుకు వెళ్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మన రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో
17 మెడికల్ కాలేజీలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మన వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఎంతో విజయనీయంగా చంద్రబాబు 14 సంవత్సరాల తన పరిపాలనలో ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఈ రాష్ట్రంలో కట్టించలేకపోయారో ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మరి మెడికల్ కాలేజీలు వస్తే మరి అది డెవలప్మెంట్ ఎట్లా అయిందంటే మీరు అడగవచ్చు. మరి ఒక్క మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ సహాయంతో, అదేవిధంగా మా నాయుడు సహాయంతో, మా ఆధ్వర్యంలో ఇక్కడ స్కిల్స్ మనకి జాబ్ రైల్స్ కండక్ట్ చేస్తామని కండక్ట్ చేసిన అందరికీ జాబ్స్ అనేది రావు. అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి స్కిల్ అనేది ముఖ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ స్కిల్ హబ్ ప్రతి నియోజకవర్గానికి ఒకరని చెప్పారైనా, అదేవిధంగా అదే స్కిల్ కూడా మనం ప్రతి ఒక విద్యార్థికి 15 రోజులు, ఒక నెల రోజుల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మనం జాబ్ రైల్స్ నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ఫేస్ చేసే ఇప్పుడు చాలా మంది క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూ ఫేస్ చేసే ధైర్యం ఉండదు. దానికి కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేసే స్కిల్స్ వాళ్ళకి నేర్పించి ఆ తర్వాత జాబ్ రైల్స్ నిర్వహించి ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రతి నెల కనీసం 250 మందికి జాబ్స్ కల్పించగలిగితే 5 సంవత్సరాల్లో దాదాపు 15,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన తప్పకుండా యాక్సెప్ట్ చేశారు. 10 ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెప్పారు, కానీ ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలి. ఇప్పుడు చెప్తాను కాబట్టి 15,000 ఉద్యోగాలు, నెలకు 250 ఉద్యోగాలు, కనీసం 10,000 ఉద్యోగాలు కల్పించడానికి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్, అదే విధంగా ఇంటర్వ్యూ ఫేస్ చేసే అవకాశాలు, వాళ్ళకి ఇంకా కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇప్పించి జాబ్స్ కల్పించే అవకాశాలు కల్పిస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో 40వ రోజుకు చేరుకుంది. గుడివాడ రూరల్ మండలంలో సోమవారం ఎమ్మెల్యే కొడాలి నాని తన పర్యటన చేపట్టారు. మండలంలోనే కల్పపూడి, అగ్రహారం, పర్నాస, గుంటకోడూరు, లింగావరం గ్రామాల్లో ఎమ్మెల్యే నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూలవర్షం కురిపిస్తూ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలను ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. గ్రామాల వారీగా పర్యటనలు చేస్తూ సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసం పోతారు. నిద్రపోతున్న చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపినట్లు అవుతుంది. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అంటూ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో కృష్ణా జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుకుమాల కాళీ, గుడివాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మఠ జాన్ విక్టరీ, గుడివాడ టౌన్ రూరల్ గుట్ట వల్లేరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.
సైడ్ ఏమండి సైడ్ పరిపూర్ణ అనుగ్రహ రూపాక్ష గుడివాడ 30వ వార్డులోని ఎంవి నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మరియు గుడివాడ శాసనసభ్యుడు కొడాలి వెంకటేశ్వరరావుపై అభిమానంతో ఒక పాటన కవిత్వ రూపంలో ఆయన చేసిన సేవల గురించి రచించడం జరిగిందన్నారు. ఈ అద్భుతమైన పాటను వింటే ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలు త్యాగాలు అందరికీ తెలుస్తుందని అన్నారు. నారాయణ రెడ్డి రచయితను బాలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయిత బాలు, మునగాల బ్రహ్మానందరెడ్డి, మునగాల వెంకట నారాయణ రెడ్డి, గడ్డం ధనుంజయ రెడ్డి, డాక్టర్ ముప్పిడి, విపిన్ జూనియర్, జమదగ్ని తదితరులు పాల్గొన్నారు. శ్రీ మునగల నారాయణ రెడ్డి గుడివాడ హాస్పిటల్ చైర్మన్ మరియు వారి కుటుంబ సభ్యులు, మునగల ఫ్యామిలీకి అండదండైన శ్రీ మామిళ్లపల్లి పెద్ద నారాయణ రెడ్డి బ్రదర్స్ గారి నిర్మాణ సారథ్యంలో నిర్మించబడిన ఈ పాట రచన అచ్చయ్య అండ్ బ్రౌన్స్ గ్రేస్ టీమ్. గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితులు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా మీకు విషయాల్లోని దేవుని వాసులు నాది ఫలించవలసిందిగా సమయంగా కోరుకుంటున్నాను. గుడివాడ ప్రజల మనసు దోచుకున్నా ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఒక పాటను, అలాగే మన ప్రీతమ నాయకులు గుడివాడ ముద్దు బిడ్డ శ్రీ కొడాలి నాని గారి మీద ఒక అద్భుతమైన పాటను పాడి ఈ కవిత్వాన్ని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న ఒక ముఖ్యమంత్రి గురించి ఒక కవిత్వ రూపంలో ఆయన చేసిన పనులన్నీ కూడా ఒక 6 నిమిషాల వీడియో రూపంలో చాలా అద్భుతంగా చేసినట్టు భాను గారు. దీనికి మరి ప్రయత్నించిన శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అమెరికాలో ఉన్నారు, ఆయన ఈ మొత్తాన్ని కోఆర్డినేషన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి, నాని గారికి వీరాయమైన మా సోదరుడు మా అన్న బ్రహ్మానంద గారు ఒక పాడిన వాడు చాలా అద్భుతంగా పడింది. ఆ అమ్మాయి కూడా మరి ఇంత గొప్ప పాడిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ పాట ఇంటి కనుక ఖచ్చితంగా ఒళ్ళు జల్లలిస్తుంది. జగనన్న మీద పాట కానీ, కొడాలి నాని గారి మీద పాడిన కానీ శత్రువులకు ఒక పాట రూపంలో హెచ్చరికతో పాటు ఒక మంచి మరి వినడానికి అందంగా ఉంటాయి. ఏదని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి బాధ్యత చేద్దాం అనుకున్నాము, కానీ మరి అనివార్య కారణాల వల్ల ల్యాప్టాప్ ద్వారానే చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ఒక వైఎస్ఆర్ అభిమానులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఆ పాట అందరికి కూడా బాగుంటుంది, విని ఎంజాయ్ చేయని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎన్ఆర్ఐస్ మొత్తము అమెరికా ఎన్ఆర్ఐస్ అంతా ఏదో ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి వచ్చారని ఒక ప్రచారం మొదలైంది. ఎన్ఆర్ఐస్ అంటే 10% కమ్మోరు, మిగతా 90% నాన్ కమ్మో వాళ్ళంతా జగనే. సో 90% వాళ్ళ ఎన్ఆర్ఐస్ మొత్తం వచ్చి జగన్ కు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. అంతేగాని 10% ఎన్ఆర్ఐస్ తీసుకెళ్లి 100% ఏదో తెలుగుదేశానికి వచ్చి ప్రచారం చేస్తున్నట్టు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అదేవిధంగా కొడాలి నాని మీద కూడా ఒక విష ప్రచారం మొదలు పెట్టేసి ఇంకేముంది, ఇద్దరి మధ్య ఫైట్ అనేది ఒక సృష్టిస్తున్నారు. ఫైట్ కాదు, వార్ వన్ సైడ్. ఈ పాట రూపంలో చెప్పాము, కొడాలి నాని ఓటమి లేని ధీరుడు అని ఒక పాట రూపంలో వదిలాము. ఆయనకు ఓటమి లేదు, ఆయన లైఫ్ టైం ఎమ్మెల్యే అండ్ కాబోయే మినిస్టర్ కూడా. జగనన్న ఒక మాట చెప్పాడు, నేను దగ్గరుండి కొడాలి నానితో దగ్గరుండి పని చేపిస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నా క్యాబినెట్ లో పెట్టుకొని మీకు సేవ చేపిస్తాను అని అర్థం. సో జై కొడాలి. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన దళిత పక్షపాతి వైఎస్ జగన్ ప్రతి దళితులు మద్దతుగా నిలిచి వైసీపీ అభ్యర్థులు గెలిపించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ అన్నారు. సోమవారం స్థానిక ఏలూరు రోడ్లోని వైసీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు మఠ జాన్ విక్టర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఊసల ప్రసాద్, నాయకులు బూరేపల్లి వాసు, కాకుళ్ళు ప్రసాదులతో కలిసి ఫ్రాన్సిస్ రాజు మాట్లాడుతూ దళిత వాటర్లను పంచాయతీలు చేయడం అంటే దళితులకు అధికారంలో వాటా, సంపాదనలో వాటా ఇవ్వడం అన్నారు. ఇంతటి సాహపోపేత నిర్ణయం భారతదేశంలో ఏ నాయకుడు చేయలేదన్నారు. ప్రజలు వైసీపీకి ఎదుట ఓటు వేయాలనే సిద్ధం సభ ద్వారా సీఎం జగన్ వివరించారన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కొడాలి నానిని, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్లను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటిస్తానని తన మేనిఫెస్టోలో చెప్పడం వలన మాల మహానాడు అనేక దళిత సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక దళిత సంఘాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక కార్యాచరణ ప్రకటించాం. ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు అలియాస్ నాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీని అత్యంత గణనీయమైన విజయాన్ని చేకూర్చాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే దళిత ద్రోహి
చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రానివ్వకూడదనేది మాలల పంతం చంద్రబాబు అంతమని నినాదంతో ఈ రాష్ట్రం మొత్తం మీద తిరగటం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఏదైతే మతతత్వ బీజేపీ మణిపూర్ అల్లర్లని ప్రపంచానికి తెలియకుండా నెట్ కట్ చేసి ప్రపంచానికి తెలియకుండా చేసింది. అదేవిధంగా ఈసారి బీజేపీ అలయన్స్ లో ఉన్న టీడీపీ జనసేనలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా మరో మణిపూర్ లా జరుగుతుందని మా క్రైస్తవ సోదరులకి ముస్లిం సోదరులకి ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షాలు కానీ అధికారంలోకి వస్తే మరో మణిపూర్ జరుగుతుంది క్రైస్తవులారా, మరో మణిపూర్ జరుగుతుంది ముస్లిం సోదరులారా. ఎందుకంటే నల్లధనాన్ని తీసుకొచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తానన్న మోడీ, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ, 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మోడీ, విశాఖ ఉక్కుని ప్రైవేటు వ్యక్తులకు అమ్మిన మోడీ, పోలవరానికి నిధులు మంజూరు చేయని మోడీ, రైల్వే జోన్ ని ప్రకటనకు మాత్రమే పరిమితం చేసిన మోడీని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేనలు ఎందుకు పొత్తు కుదుర్చుకున్నాయో ఆ నాయకుడు వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి ఓటరు ఈ ప్రశ్నించాల్సిందిగా మేము ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఓసరవల్లి కన్నా ఘోరమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తుంటే మోడీ దేశాన్ని ఏం పాలిస్తాడు? నౌకాశ్రయాలను నిర్మించలేనోడు, నడపలేనోడు, ఎయిర్పోర్ట్లు నడపలేనోడు, ఎల్ఐసిని బిఎస్ఎన్ఎల్ని నాశనం చేసినోడు, అసలు ఒక కుటుంబమే లేనోడు, భార్యనే పోషించలేనోడు దేశాన్ని రక్షిస్తాడని అన్న చంద్రబాబు ఈరోజు మరలా దేశాన్ని కాపాడాలంటే మోడీయే ఉండాలని మోడీని భుజాన్ని ఎత్తుకుని తిరుగుతున్న చంద్రబాబుని ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా, ముఖ్యంగా మాలలు లక్షలాది మంది మాలలు హైదరాబాద్ లో గుర్రాలతో తొక్కించి మమ్మల్ని చావు కారణమయ్యి 2 కళ్ళుగా ఉన్న దళిత వర్గాన్ని మాలమాదిగల్ని విడగొట్టడానికి కారకుడు నువ్వు. గతంలో నేనే విడగొట్టాను, ఇప్పుడు కూడా అధికారంలోకి వస్తే నేనే విడగొడతానని పదే చెప్తున్న చంద్రబాబు మాలలు నీకు రాజకీయ సమాధి కడతారని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 2024లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావంటే నువ్వు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమని అర్థం. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకులైన బీజేపీ పొత్తు పార్టీల్ని ఖచ్చితంగా అంబేద్కర్ వాదులు, మాలలు, క్రైస్తవులు, దళితులు, ముస్లింలు ప్రతి ఒక్కరూ వారిని తరిమి కొట్టి రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనకి రక్షణ ఉంటుందనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడికి పేదలన్నా ఉద్యోగులన్నా ఎటువంటి జాలి దయ ఉండదు. దానికి కారణం తన పాలనలో అంగన్వాడీల్ని వాటర్ క్యానాలతో కొట్టించడం, మాలలను గుర్రాలతో తొక్కి చంపించడం, అనేక సంఘటనలు, ఎలక్ట్రికల్ ఉద్యోగుల్ని కొట్టించడం, అసలు అనేక సంఘటనలు. అతను 5 ఏళ్ల పాలనలో ఆగిరిపల్లి, గరగపర్రు, రాపూరు, పెదగొట్టిపాడు అనేక సంఘటనల్లో ఏ ఒక్క దళితుల మీద దాడిని కూడా అతను ఖండించిన పాపాలను పోలేదు. అది కాకుండా ఇతని మేనిఫెస్టోలో, వైసీపీ మేనిఫెస్టోకి, టీడీపీ మేనిఫెస్టోకి నిన్నటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రశ్నించే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపివ్వాలని రాష్ట్రం మొత్తం ఎందుకు తిరుగుతున్నామంటే దళిత వాడలు ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తానని ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో దళితులకు సంబంధించిన ఒక్క అంశం కూడా లేదు. మోడీ ఏ విధంగా అయితే దేశాన్ని దోచి కార్పొరేట్ శక్తులకు పెడతాడో అదేవిధంగా ఇక్కడ కొన్ని పత్రికలకి, కొంతమంది బ్యూరోక్రాట్స్కి పెట్టడానికి మాత్రమే చంద్రబాబు అధికారం కావాలి, అంతే తప్ప పేదల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఇంకొక విషయం ఏంటంటే కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడారు. కానీ జనసేన టీడీపీ అధినేతలు 2 సంవత్సరాలు
హైదరాబాద్కే పరిమితం అయ్యారు. ఈ కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉండే వీళ్ళు ఇక్కడ ఏం పాలిస్తారు, ఇక్కడ జనాలకి ఏం మేలు చేస్తారు? ప్రత్యేకించి గుడివాడ విషయానికైతే గుడివాడ వ్యక్తులు, గుడివాడ నియోజకవర్గ వ్యక్తులకి నేను పిలుపునిచ్చేది ఏంటంటే, మిత్రులారా, తెలుగుదేశం ఒక వ్యూహాత్మకంగా ఎన్ఆర్ఐల్ని, విదేశీయుల్ని వేలాది కోట్ల రూపాయలతో తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేపిస్తుంది. వాళ్ళు రేపు ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడి నుంచి పారిపోతారు. గెలిచినా పారిపోతారు, ఓడిపోయినా పారిపోతారు. కాబట్టి స్థానికంగా ఉండి మీ సమస్యల్ని సొంత మనిషిలాగా అయినే కొడాలి వెంకటేశ్వరరావు గారిని, నాని గారిని గెలిపించుకోవాల్సిందిగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై జగన్. బిడ్డ ముఖ్యించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్ద సంఖ్యలో యువత వైఎస్ఆర్సీపీలో చేరిక. నలభైవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడివాడ రూరల్ మండలంలో పర్యటన. గుడివాడ 30వ వార్డులోని ఎంవి నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాలమహనాడు నాయకులు, దళిత వాడలకు ప్రత్యేక పంచాయతీలను హామీ ఇచ్చిన జగన్ ను గెలిపించుకుందాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.